హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. వీడియో ఏంటో చూడబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. నేను ఎలాంటి వీడియో పెట్టినా ముందుగా మీరే చూడొచ్చు. ప్లీజ్ అండి అందరూ కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇవాళ ఏంటంటే నేను మీషోలో కొన్ని ఐటమ్స్ కొన్నానండి. 99 స్టోర్లో కొన్నాను. అవన్నీ ఇవాళ మీ ముందే చూపించి వాటికి ఏంటి రివ్యూ అనేది ఇవ్వబోతున్నానండి. ఫస్ట్ ప్రోడక్ట్ ఏంటంటే ఇవి క్లిప్స్ అండి. అంటే మనము ఏవైనా ఎయిర్ టైటింగ్ క్లిప్స్ ఉంటాయి కదా, అవి అండి. ఇంతకుముందు ఆల్రెడీ కొనిన్నాను నేను. అవి కొత్తింటికి షిఫ్ట్ అయ్యేటప్పుడు ఎక్కడో కొన్ని మిస్ అయిపోయాయి. పెద్ద బాబు హాస్టల్లో ఉంటాడని చెప్పాను కదా, పెద్ద బాబు అడిగాడు ఎప్పుడైనా బాబుకు బ్లింకెట్లో మేము ఏవైనా ఐటమ్స్ ఆర్డర్ పెట్టినప్పుడు తిని కొంచెం అలాగే ఉంచుకుంటే అవి మెత్తగా అయిపోతున్నాయమ్మా, క్లిప్స్ ఉంటే బాగుండు అని అడిగాడు. సరే అని చెప్పి నేను మీషోలో చూస్తూ ఉంటే 99 స్టోర్లో ఇవి కనిపించాయి. సరే బాబుకి ఎలాగో అంటే పిల్లలు ఎక్కువగా పోగొడుతూ ఉంటారు కదా, అందుకనేసి నేను తక్కువ బడ్జెట్లో కొంటే బాగుంటుందని థింక్ చేసి ఇవి కొన్నానండి. ఇవైతే నాకు 70 నుంచి 75 రూపీస్ ఏమో పడ్డాయండి. బట్ 18 ప్రోడక్ట్స్ వచ్చాయి. లార్జ్, మీడియము, స్మాల్ ఒక్కొక్కటి ఈచ్ 6 వచ్చాయి. పర్లేదు క్వాలిటీ, అంటే మనం పెట్టిన అమౌంట్కి అయితే న్యాయం జరిగిందని నాకైతే అనిపించిందండి. నెక్స్ట్ ప్రోడక్ట్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటంటే కిచెన్ స్క్రబ్బర్స్. ఇప్పుడు చాలా ఫేమస్గా ఉన్నవి ఏంటంటే స్టీల్ స్క్రబ్బర్స్, అంటే నెట్టెడ్ టైప్ వచ్చాయి కదండి, సిల్వర్ స్క్రబ్బర్స్ లాగా. అవి చాలా బాగున్నాయండి. ఇంతకుముందు కూడా నేను కొన్నాను, పాతింట్లో ఉన్నప్పుడు కొన్నాను. అవి చాలా రోజులు వచ్చాయి నాకు. ఇలా ఉండడం వల్ల ఏంటంటే మనకి లోపల అనేది పాలమీగడ కానీ రైస్ కానీ ఇవంతా ఉండవు. మనం నీట్గా మళ్ళీ ఉతికి, మనం బట్టలు ఎలా అయితే ఉతికి ఆరేసుకుంటామో అలా అయితే వాడుకునే ఛాన్స్ ఉందని నేనైతే ఇవే వాడుతున్నాను. ఇప్పుడు నాకు చాలా యూస్ఫుల్గా ఉన్నాయండి. ఇవైతే దగ్గర దగ్గర ఈచ్ 5 రూపీస్ ఏమో, 5 రూపీస్ 6 రూపీస్ అంతే పడ్డాయండి. దగ్గర దగ్గర ఒక 10 ఏమో వచ్చాయి. 65 ఎంతో పడ్డాయి. చాలా యూస్ఫుల్ అని అయితే నాకు అనిపించిందండి. మీరు ఏ స్క్రబ్బర్ వాడుతున్నారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేనైతే ఎక్కువగా ఇదే వాడుతున్నానండి. స్టీల్ స్క్రబ్బర్ అలాంటి వాటిల్లో అవి ఉండిపోయి ఫంగస్ ఫామ్ అయినట్టుగా ఒక విధంగా అనిపిస్తుందండి. అందుకనే ఇప్పుడు నేను ఇవైతే వాడుతున్నాను. తెలిసిన తర్వాత అయినా మనం తెలుసుకోవాలి అంటారు కదా. ఇదైతే మా బాబు ఎప్పటి నుంచో చూసినప్పుడల్లా అడుగుతుంటాడండి వీడియోలో, అమ్మ చాక్లెట్స్, డిఫరెంట్ చాక్లెట్స్ ఉంటాయి కదమ్మా, చేస్తారు కదా, అది మౌల్లో ఒక్కసారైనా పెట్టమ్మా, నువ్వు ఒక్కసారైనా చాక్లెట్స్ వేయమ్మా ఇంట్లో అని చిన్నోడు చాలా గొడవ చేస్తున్నాడు. సరే అని చెప్పి అక్కడ కనిపించింది, అది కూడా పర్చేస్ చేశాను. పర్లేదు, నాకైతే అంత సాటిస్ఫైడ్గా అయితే లేదు. పర్లేదు, ఒకటి దగ్గర దగ్గర 70 రూపీస్ పడిందండి. నాట్ బ్యాడ్. ఇదైతే నేను కావాలనే కొనుక్కున్నానండి. ఇది చాలా రోజుల నుంచి నాకు తీసుకోవాలి అంటే బయట కూడా కొందాం అనుకున్నాను. ఎందుకంటే చపాతీలకి వాటికి చలాక్తో మనం ఆయిల్ వేసేటప్పుడు అంతా స్టవ్ మీద పడి చాలా నాకు డిస్టర్బెన్సెస్ అనిపిస్తూ ఉంది. ఇది నేను అటు చూస్తూ ఉంటే కనిపించింది. ఇదైతే బాగుంటుంది. ఇందులో ఆయిల్ వేసేసుకొని మనకు కావాలన్నప్పుడు చపాతీకి కానీ దోశకి కానీ ఆయిల్ రాసేసుకొని మళ్ళీ అందులో డిప్ పెట్టేసుకోవచ్చు. చాలా బాగా యూజ్ అవుతుందనే ఒక ఉద్దేశంతో అయితే కొన్నాను. బట్ ఇదైతే ప్లాస్టికే, కానీ నచ్చిందని చెప్పేసి కొన్నానండి. బట్ రీజనబుల్లే అనిపించింది. ఇలాంటిది ఒక టిప్ కూడా చెప్తాను నేను ఫ్యూచర్లో, ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా. మనం ఇంట్లో ఉన్న ప్రోడక్ట్స్తోనే ఇది తయారు చేసుకోవచ్చు. కాకపోతే అక్కడ ఉండే స్పూన్ని మాత్రం మనం బయట పర్చేస్ చేయాలి. ఓకేనా. ఇంకా నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటంటే గార్బేజ్ కవర్స్ అండి. గార్బేజ్ కవర్స్ డైలీ ప్రతి ఒక్కరం ఇంట్లో యూజ్ చేస్తూనే ఉంటాం. అవన్నీ తెలిసిన విషయమే కదా అందరికీ. సరే అని చెప్పేసి అక్కడికి గార్బేజ్ కవర్స్ ఎలాగో అయిపోయాయి ఇంట్లో. సరే ఇవి రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి కదా అని కొన్నాను. బట్ క్వాలిటీ అయితే అస్సలు బాగాలేదండి. చాలా అసలు ఊరికే చాలా సెన్సిటివ్గా ఉన్నాయండి. అంత ఇదిగా అయితే అనిపించలేదు. మరి మీరు ఎప్పుడైనా ఎవరైనా ఈ ప్రోడక్ట్స్ కొని యూజ్ చేస్తుంటే మీకు ఓకే అనిపించిందా? నాకైతే అంత సాటిస్ఫైడ్గా అయితే అనిపించలేదండి. గార్బేజ్ కవర్స్ నచ్చలేదు. నెక్స్ట్ ఇదైతే రోల్ అండి, టిష్యూ రోల్. మీకు అందరికీ ఐడియా ఉంటుంది కదా, టిష్యూ రోల్ మన కిచెన్లో ఎక్కువగా యూజ్ అవుతుందనే ఒక ఉద్దేశంతో అయితే కొన్నాను. ఇది 70 రూపీస్ ఏమో పడిందండి రోలు. పర్లేదు, తక్కువే ఉంది కదా. మనం ఎలాగో టిష్యూతో యూజ్ ఎక్కువగా ఉంటుంది కిచెన్లో. ఏవో ఒకటి చేతులు ఇది, ఎందుకంటే మా కిచెన్ చూసింటారు మీరందరూ, యాక్రాలిక్. దానివల్ల చాలా డెడికేటెడ్గా వాడుకోవాలి. అందుకనేసి టిష్యూస్ ఎక్కువగా వాడుతూ ఉంటాను నేను. తక్కువ బడ్జెట్లో వస్తున్నప్పుడు ఎవరం కూడా అవకాశాన్ని వదులుకోలేము కదా, అందుకనేసి నేను కూడా ఈ రోల్ తీసుకున్నానండి. పర్లేదు, ఇదైతే నాట్ బ్యాడ్ అనిపించిందండి. మీరు ఎవరైనా ఈ వస్తువులు ఏమైనా కొనాలి అనుకుంటే నాకు లింక్ అని చెప్పండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే మీ అందరికీ షేర్ చేస్తాను. ఇవైతే కుల్ఫీ మౌల్డ్స్.
కుల్ఫీ మోల్డ్స్ ఎప్పటినుంచో కొనమని మా వాళ్ళు గొడవ అండి. నేనైతే ఎప్పుడు కూడా ఏమైనా చేసినా కూడా ఐస్ చిన్న టీ గ్లాసులలో పోసేసి పైన కవర్ పెట్టేసి స్పూన్స్ లేదంటే ఐస్ క్రీమ్ పుల్లలు పెట్టేస్తూ ఉంటాను. ఎప్పటినుంచో చెప్తున్నారు నువ్వు కొను అని. కానీ నాకు ఎందుకో ఎప్పుడు కొనాలనిపించిన అంటే మనం ఎక్కువ రెగ్యులర్గా వాడం కదా, ఎందుకు దానికి మనీ వేస్ట్ ఏమో అన్న ఒక ఫీలింగ్ నా మైండ్లో ఉండిపోయింది. ఇదైతే తక్కువ బడ్జెట్లో వస్తుంది కదా అనేసి నేను తీసుకున్నానండి. ఒక 75 రూపీస్ ఏమో పడింది. 6 మౌల్డ్స్ కలిపి. పర్లేదు, నాట్ బ్యాడ్ అనిపించిందండి. ఇవి అయితే నేను ఎందుకో అక్కడ చూడంగానే అట్రాక్ట్ అయిపోయానండి వీటికి. ఇవి జ్యువెలరీ ఎప్పుడైనా యూజ్ అవుతాయి కదా మనం వీడియోస్ చేసుకునేటప్పుడు కానీ వేసుకోవడానికి అనే ఒక ఫ్రైడేస్ ఎక్కడికైనా టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు యూజ్ అవుతాయి కదా అని కొన్నానండి. వీటిల్లో నాకైతే ఒక పీస్ నచ్చింది, మిగతా అవేవి అంతగా నచ్చలేదండి. ఇది ఒకటి కొంచెం బాగుంది చూడండి, నేను వేర్ చేస్తాను, మీరే చెప్పండి ఎలా ఉంది ఏంటి అని. నాకైతే కొంచెం పర్లేదు అనిపించింది. 2 స్టెప్స్గా వచ్చింది. ఒకదానికి బీడ్ ఇచ్చారు, ఒకదానికి హార్ట్ సింబల్ ఇచ్చారు. పర్లేదు, వేసుకోవచ్చు అని అనిపించిందండి. ఇవి 4 వచ్చేసి 76 రూపీసా 78 రూపీసో పడ్డాయండి. అన్నీ కూడా 99 స్టోర్లోనే తీసుకున్నానండి ఆల్మోస్ట్, కొన్ని తప్ప. ఇది ఇప్పుడు నేను తీస్తున్నా కదా, ఇది నేను ఏదో ఎక్స్పెక్ట్ చేశానండి, అది ఏదో వచ్చింది. నిజంగా నా ఎక్స్పెక్టేషన్కి మించిందా తగ్గిందా అనేది మీరే చెప్పాలి. నేనైతే కొంచెం పెద్ద పాట్ వస్తుందేమో అనుకున్నానండి, ఇది మరీ చాలా బుల్లి పాట్ వచ్చింది. కానీ భలే క్యూట్గా ఉందండి చూసేకి. నిజంగా నాకు టీవీ దగ్గర పెట్టుకోవడానికి లేదంటే కృష్ణ పక్కన ఒక చిన్న ఏదైనా ఇండోర్ ప్లాంట్ తెచ్చేసి పెడదాంలే అని థింక్ చేసి బాగానే ఉందని చెప్పేసి ఉండిచ్చేసాను. ఇంకా రిటర్న్ చేయలేదు. కానీ నేను పెట్టిన వర్త్కి ఇదైతే అంత సాటిస్ఫైడ్గా అయితే అనిపించలేదండి. దగ్గర 200 ఏమో పడింది అది. కానీ చాలా చిన్నది వచ్చింది కదా సైజు, ఇన్నర్ సైజు తక్కువ. హైట్ ఏమో పర్లేదు కానీ లోపల ఇన్నరు మట్టి కొంచెం కూడా పట్టదనిపించింది. నాకు అన్నిటికంటే వీటన్నిటిలో కంటే నాకు సాటిస్ఫాక్షన్ అయిన ఐటమ్ ఏంటంటే ఇదే అండి. ఇది నేను ఎప్పటి నుంచో కొనుక్కోవాలని నా డ్రీమ్ అండి. ఎందుకంటే నాకు ఇత్తడిలో కొనుక్కుందాం అనుకున్నాను. మళ్ళీ ఇత్తడి కొన్న తర్వాత కొంచెం ఈ మధ్య నాకు ఈ దేవుడి సామాన్ ఎక్కువైపోయి టెన్షన్ ఎక్కువైపోయిందండి. ఇత్తడి సామాన్ అంటే మళ్ళీ దాన్ని ధూపం వేసి అది కడిగేకి చాలా పెద్ద రిస్క్ ఏమో, ఇదైతే బాగుంటుంది అని చెప్పేసి ఇలా బ్లాక్లో అయితే మనం కొంచెం అటు ఇటు వాష్ చేసినా ఏమీ కాదు. కానీ ఇత్తడైతే డైలీ వాష్ చేయాలి అని ఒక థింకింగ్తో అయితే నేను ఇది పర్చేస్ చేశాను. ఇదైతే నాకు చాలా బెస్ట్ ప్రోడక్ట్ అనిపించింది అండి, చాలా బాగా నచ్చింది. మీలో ఎంతమందికి ఇది నచ్చిందో కామెంట్ సెక్షన్లో చేయండి. నాలాగా మీలో ఎంతమంది బద్ధకస్తులు ఉన్నారు అంటే కడుక్కోవడానికి ఇబ్బంది పడేవాళ్ళు. నాకు దేవుడి సామాన్ చూసింటారు మీరు చాలామంది. నాకు ఎక్కువ ఉన్నాయండి, అవన్నీ కడిగి మళ్ళీ ఇది కడగాలంటే టెన్షన్ అని చెప్పేసి బ్లాక్ అయితే కొంచెం అటు ఇటుగా కడగచ్చు అనే ఉద్దేశంతో నేను అది తీసుకున్నానండి. ఇప్పుడు చూడండి నేను పెట్టాను ఇక్కడ నా ప్రోడక్ట్స్ అన్నీ. ఈ ప్రోడక్ట్స్లో మీకు ఏ ప్రోడక్ట్ నచ్చింది ఏంటి, మీకు ఏ దానికి లింక్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే కొన్ని ప్రోడక్ట్స్ మాత్రమే పర్లేదు అనిపించింది, కొన్ని అయితే అంత సాటిస్ఫై అవ్వలేదు. గార్బేజ్ కవర్ కానీ పాట్ కానీ ఇలాంటి విషయంలో. మీకు కూడా నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని లైక్ కొట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్.